మీరు యాక్చువల్గా పీడియాట్రిషియన్గా అన్ని చాలా పెద్ద హాస్పిటల్ చేస్తారు, ఎన్నో వేల కేసులు చూశారు, ఎన్నో అటెండ్ అయ్యారు కాన్ఫరెన్స్లు కానీ విదేశాల్లో కానీ విదేశాల్లో సర్టిఫికేషన్స్ కూడా చేశారు. సో అంటే ఇప్పుడు లాస్ట్ 22 yearsలో అంటే మనకు ఇప్పుడు నేషనల్ హెల్త్ ఫ్యామిలీ సర్వేలో కావచ్చు, మిగతా వన్లో కావచ్చు, సాధారణంగా అంతకుముందు ఎక్కువ మాల్ న్యూట్రిషను, బరువు అంటే ఎదుగుదల సరిగా లేకపోవడం లేదా సో తక్కువ ఉండేది వచ్చేది. ఈ మధ్య కొంతమందికి అంటే సాధారణంగా ఒబెసిటీ ఉన్నది, కొంతమందికి మెంటల్ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి అంటున్నారు. సో లాస్ట్ 20 yearsలో మన భారతదేశంలో చైల్డ్ విషయంలో ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి, ఇప్పుడు ఎక్కువ ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? స్లోగా ఓవరాల్గా చెప్పాలి అని అంటే మన భారతదేశం ఎంత డైవర్స్ అన్ని రంగాల్లోనూ. అంటే బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళు ఉన్నారు, ద రిచెస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్ కూడా సిగ్నిఫికెంట్ నెంబర్ ఉన్నారు ఎకనామిక్ వైజ్ చూస్తే. అలానే హెల్త్లో కూడా ఇంకా కూడా సరైన ఆహారం, పోషక విలువలు ఉన్న ఆహారం అండ్ అసలు ఏం తినాలి అనే అవగాహన లేని పాపులేషన్ ఎక్కువ మంది ఉన్నారు, వీళ్ళే ఎక్కువ మంది. బట్ అట్ ద సేమ్ టైం ఏ పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుంది అని అంటే ఆహారం ఎక్సెస్లో ఉంది, కానీ ఎలా తినాలి, ఎంత తినాలి, ఏ మోతాదులో తినాలి తెలియనితనం. ఇది అవేర్నెస్ లేకపోవటమే ఒక రకంగా. సో ఊబకాయం, చిన్నపిల్లల్లోనే మెటబాలిక్ సిండ్రోమ్స్ అంటే హై బ్లడ్ ప్రెషర్, హై షుగర్, హై లిపిడ్స్ అండ్ స్లీప్లెస్నెస్ పెద్దవాళ్ళల్లో వస్తాయి కదా. ఇదివరకు 40 ఏళ్ళకి వచ్చేది ఈ ప్రాబ్లమ్స్, ఇప్పుడు పిల్లల్లో 10 ఏళ్ళ దగ్గర నుంచి కూడా ఈ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. సో మెటబాలిక్ సిండ్రోమ్స్ చూస్తున్నాము. అండ్ అన్ని ఏజెస్ అక్రాస్ అన్ని కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్ ఇంక్లూడింగ్ ఇండియా బాగా కూరుకుపోతున్న సమస్య ఏమిటి అని అంటే మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ అండ్ స్లీప్లెస్నెస్. సరైన గుడ్ క్వాలిటీ స్లీప్ లేకపోవటం అండ్ దాని నుంచి లేదా అది ఉన్నా లేకపోయినా ఉత్పన్నమయ్యే మానసిక వ్యాధులు, ఇది పిల్లల్లో కూడా చూస్తున్నాం. నేను ఒక లాస్ట్ వీక్లోనే చూశాను, 6 నుంచి 9 ఏళ్ల మధ్యలో వాళ్ళకి కూడా యాంగ్జైటీ అండ్ డిప్రెషన్తో పిల్లలు వస్తున్నారు. అండ్ చాలా వరకు 2 కారణాలు ఉంటాయి. ఒకటి స్క్రీన్ ఎక్స్పోజర్, టూ మచ్ ఆఫ్ స్క్రీన్ ప్రెసెన్స్. అండ్ రెండోది దీనికి రిలేటెడ్ది నాట్ ఇనఫ్ టైమ్ విత్ పేరెంట్స్ ఆర్ సెక్యూర్ లవింగ్ కేర్ టేకర్స్. ఈ 2 మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. అండ్ పీడియాట్రిషియన్గా నేను చెప్పిన ఇంటర్వ్యూ బిగినింగ్లో చెప్పాను, కాన్షియస్ పేరెంటింగ్ అంటాం. కాన్షియస్ పేరెంటింగ్ వైపు మూవ్ అవ్వాల్సిన అవసరం ఉత్పన్నమయ్యింది. మన చైల్డ్ని అసలు మనం ఈవెన్ బిఫోర్ పేరెంట్స్ హ్యావ్ దేర్ కిడ్స్ ఇది చేయాల్సిన అవసరం ఉంది. ఏం చేయాలి అని అంటే అసలు చైల్డ్ వస్తున్నాడు మన లైఫ్లోకి అని అంటే మన లైఫ్లో రాబోతున్న మార్పులు ఏంటి, దానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా. ఇంకా ఇంపార్టెంట్ థింగ్, ఇది ఇంకా ఇండియాలో చాలా చోట్ల అడ్రస్ అవ్వట్లేదు, మోస్ట్లీ ఐ డోంట్ థింక్ వినుండరు ఎక్కువ. పేరెంటింగ్ అనేది జర్నీ ఏంటి అని అంటే సెల్ఫ్ అవేర్నెస్ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో, అంటే నేనేంటి, నాలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, నా చైల్డ్హుడ్ నుంచి నేను ఇప్పటికీ క్యారీ చేస్తున్న లగేజ్ ఏంటి, అది నా మానసిక ఆరోగ్యం మీద ఇంపాక్ట్ ఉంటుంది, నా దృక్పథం మీద ఇంపాక్ట్ ఉంటుంది, లైఫ్ని నేను ఎలా చూస్తాను, రిలేషన్షిప్స్ని నేను ఎలా చూస్తాను, వర్క్ని నేను ఎలా చూస్తాను, నేను ఈ సమాజానికి నా ఓన్ ఫ్యామిలీకి నేను ఏమి ఇద్దాం అనుకుంటున్నాను, నాలో ఇంకా తీరని నా నీడ్స్ ఏంటి యాజ్ ఎ చైల్డ్ అనేది నీకు తెలిస్తే నువ్వు పర్ఫెక్ట్ పేరెంట్ అవుతావు. ఇది కాన్షియస్ పేరెంటింగ్ టు ఫస్ట్ హీల్ యువర్ సెల్ఫ్. ఒకప్పుడు ఇవన్నీ మరి లేవు కదా, నేనేమో పెద్ద పెద్ద మాటలు చెప్పాను అని ఇమ్మీడియట్గా వ్యూవర్స్ కనిపిస్తుంది. ఇది మనకి తెలియకుండానే మన చుట్టూ ఉన్న సపోర్ట్ సిస్టంలో ఈ నీడ్స్ అన్ని సాటిస్ఫై అయ్యాయి. ఒంటరిగా ఎవరు బతికేవాళ్ళు కాదు కదా. ఇప్పుడు పుట్టిన దగ్గర నుంచి ఒంటరిగా బతకాలి, బ్రతకడానికి కేపబిలిటీ ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పిల్లల నుంచి పేరెంట్స్.
మీ పిల్లల్లో ఉన్న 80% ప్రాబ్లమ్స్ తెలియకుండానే మీరు క్రియేట్ చేస్తున్నవి. తెలియకే ప్రేమగానే ఉంటారు పేరెంట్స్ అందరూ, బెస్టే ఇద్దాం అనుకుంటారు. స్టిల్ ఇవన్నీ కూడా సమ్వేర్ రూట్స్ మీ చైల్డ్హుడ్లో ఉండొచ్చు, ఇప్పుడు మీలో ఉండొచ్చు, జనరేషనల్గా ప్రాబ్లమాటిక్గా. అంటే మీ అవగాహన, ఒక తల్లి తండ్రి ఎలా ఉండాలి అనే మీ అవగాహనలో డిఫెక్ట్స్ ఉండొచ్చు. ఒక చైల్డ్ నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయాలి, ఒక చైల్డ్ ఒక పర్టిక్యులర్ టైంకి ఏ మైల్ స్టోన్ అటైన్ అవ్వాలి, ఇవన్నీ ఈ అవగాహన లోపాలు చాలా ఉన్నాయి. మరి ఇంత ఇన్ఫర్మేషన్ ఉంది కదా, ఇంత అవగాహన లేమి ఎందుకు ఉంది? ఓకే, ఎందుకంటే టూ మచ్ ఇన్ఫర్మేషన్ కూడా మిస్డైరెక్ట్ చేస్తుంది. నేను చెప్పిన స్క్రీన్స్ ఈజ్ ద మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ అని చెప్పాను. స్క్రీన్ ఎందుకు మెంటల్ హెల్త్ ఇష్యూ అంటే ఒక 10 రీజన్స్ ఉన్నాయి. స్క్రీన్ అడిక్టివ్. ప్రపంచంలో ఉన్న మేధావులు అందరూ కూర్చుని మీరు స్క్రీన్లోనే పడిపోయి మునిగిపోవటానికి ఏం చెయ్యాలో అలాంటి ఆల్గోరిథమ్స్ సెట్ చేస్తున్నారు. సో దాన్ని ఎవరు బీట్ చేయలేరు. ఎవరు బీట్ చేయగలరంటే లోపలికి చూసుకునే వాళ్ళు. నేనేం చేస్తున్నాను, కాన్స్టెంట్గా నిన్ను నువ్వు కాపాడుకోవాలి స్క్రీన్ నుంచి. ఒక రకంగా చెప్పాలంటే అది పేరెంట్స్ చేయాలి, పిల్లలకి నేర్పించాలి. అండ్ ఈ టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు రాంగ్ ఇన్ఫర్మేషన్, రైట్ ఇన్ఫర్మేషన్ అన్నీ టూ మచ్చే ఉంటాయి. సో నువ్వు సెలెక్ట్ ఎలా చేసుకోవాలి? నీకు టూ మచ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ గుడ్. సో వీటన్నిటి మూలాన జరుగుతున్న ప్రాబ్లమ్సే ఇప్పుడు పిల్లల్లో కొత్తగా మీరు చూస్తున్న ప్రాబ్లమ్స్. ఆటిజం, ADHD, ఇవన్నీ కూడా కొద్దో గొప్ప ఎంతవరకు మనము ఏ మోతాదులో ఏ పని చేయాలి అని తెలుసుకోలేకపోవటం. ఎండోక్రైన్ డిస్రప్షన్ జరుగుతుంది. ఎండోక్రైన్ డిస్రప్షన్ అని అంటే ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ పెరిగింది, మెంటల్ హెల్త్ ఇష్యూస్ పెరిగినాయి, ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ పెరిగినాయి, క్యాన్సర్స్ పెరిగినాయి, డెవలప్మెంటల్ డిలేస్ అంటే పిల్లలు ఏ టైంకి మాట్లాడాలి, ఏ టైంకి పట్టుకుని రాయగలగాలి, చదవగలగాలి, ఇవన్నీ ఫోకస్ ప్రాబ్లమ్స్ పెరిగినాయి, అటెన్షన్ ప్రాబ్లమ్స్ పెరిగినాయి. వీటన్నిటికీ మన మూలాలు తల్లి గర్భంలోనే ఉన్నాయి అని కనుక్కున్నారు. సో ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ హెల్దీగా ఉండాలి. అండ్ అగైన్ ఐ కమ్ బ్యాక్ టు ద సేమ్ పాయింట్, పిల్లల్ని కందాము అని అనుకోక ముందే యు టేక్ వన్ కౌన్సిలింగ్, ప్రీనేటల్ కౌన్సిలింగ్. వాట్ ఆర్ యూ గెటింగ్ ఇన్ టు? సో నా వర్క్ ఇప్పుడు యాజ్ మచ్ యాజ్ ట్రీటింగ్ చిల్డ్రన్ని ట్రీట్ చేస్తూ పేరెంట్స్తో చిల్డ్రన్తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడే ట్రెండ్స్ తెలుస్తాయి, ఇప్పుడు ఏంటి అసలు కొత్త ప్రాబ్లమ్స్ అనేది. బట్ ఐఎమ్ ఆల్సో డూయింగ్ దిస్ జర్నీ వేర్ ఏ ఇన్ఫర్మేషన్ ఎలా తెచ్చుకోవాలి, ఎంతవరకు మన మైండ్ని ఎక్కడ స్టాప్ చేయాలి, మీ పిల్లల్లో జరుగుతున్న ప్రాబ్లమ్స్కి మీరెంత కారణం, దాన్ని ఎలా సరి చేసుకోవచ్చు, ఇవన్నీ చెప్పే ప్రక్రియ కూడా చేస్తున్నాను యాక్టివ్గా. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.